శశి, SHASHI. లెటర్ ఎస్తో పేరు స్టార్ట్ అయ్యి 6 అక్షరాలు ఉంటే ధ్వంసము. శశి అన్న, సురేష్ అన్న, స్వాతి అన్న, శ్వేత. నేను నెట్లో మనం చూస్తే కొన్ని వందల మంది స్వాతిలు సూసైడ్ చేసుకున్నవి డీటెయిల్స్, కొన్ని వందల శ్వేతాలు సూసైడ్ చేసుకున్నవి, స్వర్ణాలు, సౌమ్యాలు. సో చాలా చాలా బాధ వేసింది. 38 ఏళ్ళగా న్యూమరాలజీ చెప్తున్నాము, అందరికీ రీచ్ అవుతున్నాము. బట్ అవేర్నెస్ ఉన్నవాళ్ళు చేసుకుంటున్నారు, లక్షలాది మంది చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ న్యూమరాలజీ వాడుకుంటే లైఫ్లో ఇబ్బందులు రావు. సో శశి అనే పేరులో ఎస్తో 6 అక్షరాలు ఉంది. ఎస్ అంటే 3 అక్షరాలు 6, 3 ఎఫెక్ట్. 3 దేవతలు 6 రాక్షసులు ధ్వంసం అయిపోతారు. కొన్ని వందల మంది శశిలు చూశాను సూసైడ్ చేసుకున్న శశిలు. నిన్న ఒక శశి వచ్చారు, మీ పేరులో ఇలా సూసైడ్ నంబర్ ఉందంటే ఆ కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నారు. నా భార్య కూడా చెప్పలేదు సార్, నేను 2 సార్లు అటెంప్ట్ చేశాను అని. శశిలో 6, 3 కాకుండా 1, 6 అండ్ మళ్ళీ 18 నెంబర్ ఉంది. 1, 6 అంటే కోపం ఎక్కువ, డబ్బు ఖర్చు ఎక్కువ. 18 వచ్చి విడాకులు. ఎవరెవరికి ఇస్తావు విడాకులు? ఉద్యోగానికి, డబ్బుకి, మనశ్శాంతికి, ఆరోగ్యానికి, లాస్ట్కి భార్యకి. సో శశిలో 6, 3 ఉంది, 1, 6 ఉంది, 18 ఉంది. సో మీ పేరు శశి అయితే మీ పేరులో 100% ఒక్క లెటర్ మార్పు అవసరం. ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఎలా ఉందో ఇలా ఫోన్లో చెప్తామని ఎవరు చెప్పరండి. నేను గత 7 ఏళ్లుగా మీ పేరు ఎలా ఉందో రిప్లైలు ఇస్తున్నాను, కొన్ని లక్షల మందికి ఇచ్చాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198 లేదా స్క్రీన్లో కనిపించే ఏ నంబర్ కన్నా వాట్సాప్ చేయండి. ఒక్క నంబర్కే చేయండి, 24 అవర్స్ రిప్లై ఇస్తాను. రాత్రి 1 గంటకు మెసేజ్ పెట్టి 1:20కి రిప్లై ఇవ్వలేదే అని అడుగుతున్నారు. ఇలా ఉంటే ఎలా? 24 అవర్స్ ఆగాలి, 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే చాలా బాగుందని ఇస్తాను, బాగలేకపోతే ఏ నంబర్ బాగలేదు, దానివల్ల మీకు వచ్చే కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి వివరిస్తాను. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీ పేరులో 1 అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడెన్స్ ఇస్తాను. మీ పేరులో బలం తెలుసుకోవాలి అనుకుంటున్నారా? న్యూమరాలజీ ప్రకారం మీ పేరులో స్వల్ప మార్పులు చేసుకోవాలి అనుకుంటే మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ తీసుకోండి.